చూడండి మిత్రులారా, భద్రకాళి చెరువుని ఖాళీ చేసిండు. ఖాళీ చేసినాక రీసెంట్గా ఒక 2 వర్షాలు పడ్డాయి, దానికి గడ్డి మొలిచింది చూడండి. ఇగో ఇప్పుడు మేము ఈ చెరువు లోపలికి కిందికి పోతాం. చూడండి, నేను ఇట్లా ముందుకు పోతా అంటే నా కాళ్ళు ఈ మట్టిలో దిగబడినట్టు అనిపిస్తుంది. పైన మాత్రం మట్టి ఎండిపోయింది, కానీ కింద మాత్రం బురద అట్లనే ఉన్నది. చూడండి, నేను ఇట్లా ఊగుతా అంటే బురద అనేది కూడా ఒక స్ప్రింగ్ రియాక్షన్ లాగా ఊగుతుంది. చూడండి మిత్రులారా, ఈ చెరువుని అయితే ఖాళీ చేసిండ్రు. ఎండాకాలం వరకు ఈ చెరువుని మొత్తం తవ్వి ఫ్రెష్ వాటర్తో నింపుతారు. మిత్రులారా, మీకు ఒక విషయం చెప్తాను. అయితే తొలితరం కాకతీయులు జైన మతాన్ని ఎక్కువగా ఫాలో అయ్యేవారు, కానీ తొలితరం తర్వాత చివరి దశకి వచ్చేసరికి ఈ చివరి దశలో ఈ కాకతీయ రాజులు శైవాన్ని ఫాలో అయ్యేటోళ్ళు. అయితే ఈ భద్రకాళి గుడి, పద్మాక్షమ్మ గుడి, ఈ చుట్టు ప్రాంతాలన్నీ జైన మతానికి కేంద్రంగా విరసిల్లింది. చూడండి, ఇది కాకతీయ కోట గోడలు పైన కనిపిస్తున్నాయి. చూడండి, ఇది హన్మకొండ రాజధానికి సంబంధించిన కేంద్రం ఇది, ఈ కోట. ఇప్పుడు నేను ఈ గుట్ట మీద పోతానా, చూడుండ్రి. ఈ చెరువు మాత్రం మొత్తం ఒక క్రికెట్ స్టేడియం లాగా కనిపిస్తుంది. రాయిని తొలిచిన ఆనవాళ్ళు నాటి కాకతీయుల కాలంలో. మిత్రులారా, చూడండి, ఇది భద్రకాళి చెరువు. నేను మాత్రం హన్మకొండ గుట్ట మీద ఉన్నా. చూడండి, ఇక్కడ మీకు హన్మకొండ కోట గోడ కనిపిస్తుంది. ఈ కోట గోడకి కిందనే మనకి కొన్ని చాంబర్లు కనిపిస్తున్నాయి. చూడండి, ఇది చాంబర్ అన్నమాట. చూడండి, ఇక చూడండి, ఇక్కడ మీకు చాంబర్లు కనిపిస్తున్నాయి. ఇక ఇది కూడా ఒక చాంబరు. అంటే ఇక్కడ ఒక రూమ్ లాగా ఒక నిర్మాణాన్ని నిర్మించుదాం అనుకున్నారు, కానీ ఎందుకో ఆగిపోయింది. ఇంకొక గుర్తు చూడండి, ఈ నీళ్ళ దార అనేది ఈ రూమ్ల మీదకి రాకుండా ఇటు దారి మరలించిండ్రు. చూడండి, ఈ రూమ్ల మీదకి రాకుండా ఇలా నీటిని మరలించిండ్రు. చూడండి, ఇక్కడ ఈ చాంబర్స్ మీదకి గుట్ట మీద ఉన్న నీళ్ళు కారకుండా ఇట్లా డైవర్ట్ చేసిండ్రు. కానీ ఇక్కడ చాంబర్స్లో మాత్రం రూమ్ ఏమి కట్టలేదు, ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. చూడండి, ఇక్కడ ఈ నిర్మాణం, చాంబర్స్ యొక్క నిర్మాణం ఇక్కడ ఉంది చాంబర్స్ నిర్మాణం. చూడండి, ఇది చాంబర్ యొక్క నిర్మాణమే. ఇది ఇక్కడ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాంబర్ కూడా ఇలా ఎందుకు కట్టిందంటే, ఉదాహరణకి ఒక గోడ కడితే కిందికి జారకుండా ఇలా ఒక బేస్మెంట్ అనేది ఒక సపోర్టింగ్ కోసం ఇలా నిర్మించిండ్రు. చూడండి, ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టెప్స్ మీకు కనిపిస్తున్నాయా? నేను వాటి మీదకి వెళ్ళి నడుస్తాను. స్టెప్స్ అనేది కూడా నాటి కాకతీయుల కాలంలోనే ఈ స్టెప్స్ నిర్మాణం జరిగింది. ఈ గుట్ట ఏటవాలుగా ఉన్నది కదా, ఒక 45 degrees ఒరిగి ఉంటుంది. చెరువు లోపలికి పడిపోకుండా ఇట్లా ఈ స్టెప్స్ అనేది చెక్కిండ్లు ఈ గుట్ట మీద. చూడండి, ఈ స్టెప్స్ ఇక్కడ మనకి గుహల లెక్క కూడా ఉన్నాయి. ఈ గుహల్లో ఆది మానవులు కూడా నివసించినట్టు ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. కొన్ని గ్రూవ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అట్లనే ఈ చెరువులో కాకతీయుల కంటే ముందే పరిపాలించిన రాష్ట్రకూట కాలం నాటి ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి. చూడండి, ఈ బండల మీద. ఇగో చూడండి, ఇక్కడ మీకు చెరువు మత్తడి కనిపిస్తుంది కదా, దీని సమీపంలోనే మనకి ఇక్కడ ఈ రాయి ఉంది. యాక్చువల్గా ఈ రెండు ఒకటే రాయి అన్నమాట. కొంచెం పలగజీరే వరకు ఇట్లా పక్కకు పడిపోయింది. ఇక్కడ పైనే మనకు ఒక రాష్ట్రకూట కాలం నాటి వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ మనకి కాకతీయ దేవాలయాలకు సంబంధించిన కొన్ని రాతి ఆనవాళ్ళు ఉన్నాయి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. రండి చూపిస్తా. చూడండి, ఇది పిల్లర్స్ అన్ని దేవాలయాల శిథిలాలకు సంబంధించినవి. ఇదంతా డంగుసున్నాం అన్నమాట. ఇక చూడండి, అప్పుడు డంగు సున్నంతోనే ఎంత పటిష్టంగా కట్టిల్లో చూడండి.
ఇదంతా డంగు సున్నం. ఇక్కడ మనకి మెట్లు కూడా ఉన్నాయి. ఈ మెట్ల దగ్గర చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏదో లీపీ లాగా ఉంది, కాకపోతే ఇవి లైన్స్. ఇవి ఎందుకు చెక్కారో నాకైతే అర్థం అయితలేదు. బహుశా ఇది ఏమైనా లెక్క పెట్టుకోవడానికి ఏమో మరి కాలాలని. చూడండి ఇక్కడ మనకి కౌంటింగ్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ నెంబర్స్ 1 2 3 4 5 6 అని మొత్తం ఇలా గీతలు ఉన్నాయి. దీని సమీపంలోనే మనకి ఇక్కడ చూడండి ఒక గ్రైండర్ లాగా ఉంది. ఇది